నమస్కారం. ఈరోజు గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి మన శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ప్రకృతి తనకంటూ ఒక భాష ఉంది, కానీ అది నిశ్శబ్దమైనది. మనం మౌనం దాల్చే వరకు ఆ భాష మనకు అర్థం కాదు అని ఒక తత్వవేత్త అన్న మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. చెట్ల రూపంలో, గాలుల రూపంలో, వర్షాల రూపంలో, నదుల రూపంలో మనకు సందేశం ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడు మాత్రమే జీవితం సుసంపన్నం అవుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కూడా వన మహోత్సవాన్ని ఒక మహాప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. పుడమి తల్లికి హరితవందనం అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అపూర్వ స్పందన ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క అనే పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ చైతన్యానికి నాంది పలికింది. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఒక్క మొక్కకు జియో ట్యాగింగ్ చేసి నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఫలితంగా గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయి. ఇది దేశంలోనే అత్యుత్తమ ఫలితాల్లో ఒకటి. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గ్రామాలు, పాఠశాలలు, పట్టణాలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. మరి సోదరిమణులారా, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన న్యాయ పోరాట అనంతరం ప్రజల ఆస్తిని ప్రజలకే దక్కేలా చేస్తూ ప్రభుత్వం ఈ విలువైన అటవీ భూమిని కాపాడగలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా సుమారు 102 ఎకరాల భూమిని అటవీ శాఖ తిరిగి దక్కించుకుంది. ఈ విజయంతో ప్రభుత్వం మొత్తం 420 ఎకరాల 31 గుంటల గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఇది తెలంగాణలో అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయి. గతంలో ఆక్రమణను, ముప్పును ఎదుర్కొన్న ఈ ప్రాంతం నేడు రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన అర్బన్ ఫారెస్టులలో ఒకటిగా మారబోతా ఉంది. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా నిలిచే ఈ ప్రాంతాన్ని ప్రజలకు ప్రకృతి అనుభూతిని అందించే విధంగా అభివృద్ధి చేస్తున్నాం. చెట్టు మనకు కేవలం నీడను మాత్రమే ఇవ్వదు, జీవనాన్ని ఇస్తుంది. అడవి కేవలం భూమి కాదు, భవిష్యత్తు తరాల ఆస్తి అనే సత్యాన్ని ఎప్పటికీ మరవకూడదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 17.84 కోట్లతో చేపడుతున్న గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషకరం. ఈ పార్కులో ప్రకృతి నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాకులు, వీక్షణ కేంద్రాలు, జీవ వైవిధ్య ప్రదర్శన ప్రాంతాలు, సందర్శకులకు సౌకర్యాలు, ప్రకృతి విద్యా కేంద్రాలు, పర్యావరణ అవగాహన వేదికలు ఏర్పాటు చేయబడతాయి. భవిష్యత్తులో ఇది హైదరాబాద్ నగర ప్రజలకు ఒక గొప్ప హరిత వారసత్వంగా నిలవబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 17.66 కోట్ల విలువైన పర్యావరణ మరియు ఇకో టూరిజం ప్రాజెక్టులను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో ప్రకృతి ఆధారిత పర్యాటక అభివృద్ధిని చేస్తూనే జీవ వైవిధ్యాన్ని కాపాడే సమతుల్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అటవీ ప్రాంతంలో ఇకో టూరిజం సదుపాయాలు,
ప్రకృతి విద్యా కేంద్రాలు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అటవీ సంరక్షణతో పాటు జీవనోపాధి అభివృద్ధి కూడా మా ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ మహానగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ వింగ్ చేస్తున్న కృషి అభినందనీయం. అర్బన్ ఫారెస్ట్ బ్యాక్లు, అవెన్యూ ప్లాంటేషన్, చెరువుల సుందరీకరణ, ఓఆర్ఆర్ గ్రీన్ కారిడార్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు నగర పర్యావరణానికి కొత్త ఊపిరిని అందిస్తాయి. ఈ సంవత్సరం హెచ్ఎండిఏ పరిధిలో 42 నర్సరీలలో 4.60 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం జరిగింది. కాలుష్య నియంత్రణ, ఉష్ణోగ్రతల తగ్గింపు, నగర జీవన నాణ్యత పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రేవంత్ రెడ్డి గారు సోదరులకి వారి నాయకత్వంలో మా ప్రభుత్వం అటవీ భూముల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. ఆక్రమణలకు గురైన వేలాది ఎకరాల అటవీ భూమిని గుర్తించి రక్షణ కల్పించాం. సరిహద్దుల గుర్తింపు, ప్రహరీ గోడల నిర్మాణం, డ్రోన్ సర్వేలు, జిఐఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంపదను కాపాడుతున్నాం. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం యుద్ధాలు కాదు, ఆర్థిక మాంద్యం కాదు, ప్రకృతి సమతుల్యత కోల్పోవడం, వాతావరణ మార్పులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో అతివృష్టి, ఎక్కడో అనావృష్టి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. ప్రకృతి మనకు హెచ్చరికలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఒక కార్యక్రమం కాదు, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే జీవన హామీ. అందుకే ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును పెంచాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటేయాలని బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి గ్రామం ఒక హరిత గ్రామంగా, ప్రతి పట్టణం ఒక హరిత పట్టణంగా మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. అటవీ సంపద పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని కృషిని గుర్తించి వారి సేవలకు తగిన గౌరవం కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ వన సంరక్షణ పథకము, తెలంగాణ ఉత్తమ వన సంరక్షణ పథకము, మరి తెలంగాణ విశిష్ట వన సంరక్షణ పథకము, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వన సంరక్షణ శౌర్య పథకం వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రవేశపెట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పురస్కారాలు అటవీ శాఖలో సిబ్బందిలో మరింత సేవా స్ఫూర్తిని, అంకిత భావాన్ని పెంపొందించి అటవీ సంపద పరిరక్షణలో వారు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తా ఉన్నాను. జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33% అటవీ విస్తీర్ణ లక్ష్యం సాధనగా దిశగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. పచ్చని తెలంగాణ, ఆరోగ్యమైన తెలంగాణ, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అటవీ శాఖ సిబ్బందికి, పర్యావరణ ప్రేమికులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మ్యామ్. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధరబాబు గారి సందేశం. అందరికీ నమస్కారం. ఈరోజు గుర్రంగూడెం సంబంధించి వనమహోత్సవ కార్యక్రమం భాగంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మరి 15 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి, అదేవిధంగా సామాజిక స్ఫూర్తితో రోటరీ క్లబ్ వారు కూడా దీంట్లో పాత్రదారులై ఇక్కడ ఈకో పార్కును పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రివర్యులు సహచరులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, షాద్ నగర్ గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, అదేవిధంగా
శాసన మండలి గౌరవ సభ్యులు దయానంద్ గారు, మరి పెద్దలు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు వీరన్న గారికి, నరసింహారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం మరి మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అటవీ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిసిఎఫ్ గారు, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు, వేదికపై ఆసీనులైన పెద్దలు కృష్ణారెడ్డి గారితో పాటు ఇతర పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మరి ఎల్బీ నగర్ పరిసరాల ప్రాంతంలో ఉంటున్న అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా రెండు విషయాలు. ఈరోజు పచ్చదనం తీసుకురావాలి, ప్రకృతి పరంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని మాటల వరకే పరిమితం కాకుండా చేతుల్లో చూపెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని సుప్రీంకోర్టులో ఈనాడు 16 ఎకరాలకు సంబంధించిన విలువైన భూమికి సంబంధించి అటవీ శాఖకే చెందాలని ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన చొరవతో అటవీ శాఖకు సంబంధించిన అధికారులు తిరిగి ఈరోజు అటవీ శాఖకు తీసుకొచ్చిన కార్యాచరణ తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రమంతా కూడా పచ్చగా ఉండాలి, వారి జీవితాలు పచ్చగా ఉండాలి. నిన్ననే ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రైవేటు విద్యకు ధీటుగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో ఆ చిన్నారులందరూ కూడా పచ్చగా ఎదగాలి, ఎదిగి గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన అటవీ భూములకు సంబంధించి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇప్పుడే చూపెట్టారు. వివిధ జిల్లాలకు సంబంధించి ఏ విధమైన ఓ కార్యాచరణ తీసుకొని ఒక పరంగా ఈకో టూరిజంని, ఇంకో పరంగా ఈరోజు చెట్లు నాటడం, పెద్ద ఎత్తున చెట్లు నాటడం కార్యక్రమం చేయడంతో పాటు గత ప్రభుత్వం చేసిన విధంగా కేవలం చెట్ల నాటడానికి వారు చూపెట్టిన ఆసక్తి, చెట్లను కాపాడటానికి కానీ చెట్లను సంబంధించి సంపదను పెంచడానికి వారు చూపెట్టిన ఆసక్తిలా కాకుండా ఈరోజు పక్కడబందిగా ఈ వనమహోత్సవ కార్యక్రమం భాగంలో చెట్లను పెంచాలి, ప్రకృతిని కాపాడుకోవాలని ఒక నినాదాన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ సంబంధించి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. మేము మాట చెప్పదలుచుకున్న ఓ ప్రక్కన ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 16 ఎకరాలు విలువైన భూమిని కాపాడి అటవీ శాఖకు అప్పగిచ్చే కార్యక్రమం ఏం చేస్తే, మొన్న ఈ మధ్యలో చూసిండ్రు మీరు, సంవత్సరం క్రితం పరిశ్రమలు రావాలి, ఉపాధి పెంచాలి, ఇక్కడ ఉన్న యువకులకి సంబంధించి ఈరోజు వారి ఉపాధి కార్యక్రమం చేయాలి, పెట్టుబడులు రావాలి అని అటవీ శాఖ భూమి కాని భూమిని మా పరిశ్రమల శాఖకు సంబంధించిన పెద్ద ఎత్తున తీసుకెళ్తే మరి కొత్త సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టీఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని
వన్యమృగాలని ఎప్పుడో వైజాగ్లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇదే ఉదాహరణ చెప్తా ఉన్నాం. ప్రైవేటు భూమి అత్యంత ఖరీదుగా ఉన్న ఈ భూమిని అటవీ శాఖకు అప్పగించాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పోకూడదని ఆలోచన చేస్తే ఇంకో ప్రక్కన ఈరోజు ఫారెస్ట్రీ అని చెప్పి ఏఐని ఉపయోగించుకొని వన్యమృగాలను సృష్టించి చెట్లను సృష్టించి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఇంకో ప్రక్కన చూస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం మనం సాయంకాలం పూట ఇప్పుడే చూస్తూ ఉన్నారు. చాలా బీడ్గా మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదని అండర్ గ్రౌండ్ మనము ట్రాఫిక్ ఉపయోగపడే విధంగా అండర్ గ్రౌండ్ రోడ్లను చేయాలని చూస్తే లేనిపోని కారణాలు పెట్టి ఈరోజు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు అవతల ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కిందనున్న టన్నల్ మార్గం ద్వారా ఈరోజు వసతి కల్పించాలని ఆలోచన చేస్తే దానిపైన గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మరి దానిపైన కూడా స్టే తీసుకురావడానికి ఎక్కడ కూడా వెనుకాడలే. మాటల వరకే పరిమితం కాకుండా ఈరోజు చేతల్లో చూపెట్టాలని మా ప్రభుత్వం, మా ఆకాంక్ష, మా ఆలోచన, ముఖ్యమంత్రి గారి ప్రేరేపణ. ఈరోజు ఈ అటవీ అంతను కూడా కాపాడుకోవాలి, అటవీలో ఉంటున్న జంతువులను కాపాడుకోవాలి, వన్యమృగాలను కాపాడుకోవాలి. మన జంట నగరాలకు సంబంధించి మీరు ఇంతకుముందు చూసిన హైడ్రా అనే వ్యవస్థను స్థాపించి చెరువులను కుంటలను కాపాడుకోవాలి. అక్రమార్కులను ఈరోజు ఇక్కడి నుంచి తరిమేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ఇవన్నీ మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేయాలని మా ఆలోచన చేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం అటవీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మా మంత్రి గారు, మా సహచరులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈరోజు మనం ప్రకృతి ఈరోజు ఈకలాజికల్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గత ఏడాది వన మహోత్సవంలో రుద్రాక్షం ఇందాక ఆనరబుల్ సీఎం గారు నాటింది నాగలింగం. మొక్క ఏదైనా సందేశం ఒక్కటే, పచ్చదనమే తెలంగాణ ప్రాణమని భావి తరాలకు భరోసానిస్తూ సాగుతోన్న మన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి గారి సందేశం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, వన మహోత్సవం 2026 కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు
శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లాలోని సీనియర్ శాసనసభ్యులు, గతంలో ఈ ప్రాంతానికి ఈనాడు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులుగా పనిచేస్తున్న సోదరులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, షాద్నగర్ శాసనసభ్యులు మిత్రులు ఈర్లపల్లి శంకర్ గారిని, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ మాజీ శాసనసభ్యులు పోడెం వీరయ్య గారిని, శాసన మండలి సభ్యులు బుగ్గారప్ దయానంద్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు నాకు అత్యంత సన్నిహితులు మిత్రులు మధు యాస్కి గారిని, అదేవిధంగా హైదరాబాద్ నగర మాజీ మేయర్ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారిని, మరో కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని, మరో కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారిని, కాల్వ సుజాత గారిని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారిని, శివచరణ్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న వివిధ ప్రజాప్రతినిధులను, అటవీ శాఖ అధికారులను, నాకు అత్యంత ఆప్తులైన ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది మా ఆడబిడ్డలకు, మా సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 2018 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో అనుకోని పరిస్థితులలో రాజకీయ కుట్రలో భాగంగా కొడంగల్ శాసనసభ్యుడిగా ఓటమి చెంది చాలామంది రేవంత్ రెడ్డి రాజకీయ శకం ముగిసింది, ఇక మళ్ళీ ఏమీ కానివ్వము అని ఆనాడు చాలామంది కుట్రపూరితంగా నవ్వుకున్నారు. సరిగ్గా 4 నెలలు తిరిగే లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే ఆనాడు 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3000 పోలింగ్ బూతులు ఉండే. 3000 పోలింగ్ బూతులు కాదు కదా, సగం తిరగడానికి కూడా 5 సంవత్సరాలు సరిపోదు. అయినా ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించితే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. పార్టీ జెండా మోసిండ్రు కదా అని ఆ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మిమ్మల్ని నట్టేట ముంచి నన్ను ఎట్లయినా ఎన్నికల్లో ఓడించాలని ఒకరు మంత్రి పదవికి, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ పదవికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగితే
ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తానని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాలనీలలో వర్షం వచ్చినప్పుడు మల్రెడ్డి రామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మిత్రులు కార్పొరేటర్లు ఇక్కడ లేకపోయినా ఆనాడు వరదల్లో కాలనీలు మునిగినప్పుడు కప్పెర చెరువు నీళ్లు మొత్తం ఇక్కడ కమ్మేసినప్పుడు మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వానికి సమస్యలు విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్నీ ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతో గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా
కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ ఏం కావాలన్న పోల్ట్రీ ఏమి కావాలన్న అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ను మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీ హిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్టులో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేనో, శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ళ స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్ళను కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు, కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే.
ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్ళు బంద్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. ఆయల్ల చాదర్ఘట్ ఆ ప్రాంతంలో మూసీ నది ఒడ్డునున్న వాళ్లకు ఆనాడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ టీకేఆర్ కాలేజీ దగ్గరికి తరలించిండ్రు. ఏదన్నది నందనవనం. ఆయల్ల నందనవనానికి వెళ్ళమంటే వాళ్ళందరూ చాలా దుఃఖానికి లోనైన. ఇవాళ నందనవనం ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాని పరిస్థితి వచ్చింది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కావాలన్నా మొట్టమొదట నందనవనంకి పోయి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టుర్రా నాయన అని చెప్పుకునే పరిస్థితి. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా నందనవనానికి పోయి మా అక్కలందరినీ ఆడ కలిసి వచ్చిన. ఇవాళ నందనవనానికి ఒక ప్రత్యేకత వచ్చింది. తీగల కృష్ణారెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల పాప దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దన్నం కట్టుకొని పోయి కూర్చొని 5,000 6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేశారు. ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది. హైటెక్ సిటీ ఆ రోజు కట్టింది కాబట్టి ఐటీ కంపెనీలు వచ్చినాయి. మరి నేను మా సోదరులను అడుగుతున్నా, మా ఎల్బీ నగర్ సోదరులు నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఆ ఎల్ల సిరీస్ ఫ్యాక్టరీ ఉంటే ఈ ప్రాంతంలో అన్నం వండుకుంటే ఎట్లుండేదో మా అక్కలు చెప్పాలి. పాత తరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రాంతంలో బోరింగ్ నీళ్లు పెట్టి అన్నం వండుకుంటే పచ్చగా వచ్చేది. సిరీస్ కంపెనీ దెబ్బకు ఈడ ఇండ్లు ఎక్కడెక్కడికి పోయి భూముల విలువ లేకుండే. సిరీస్ కంపెనీ బంద్ అయినాకనే మనకి ఈరోజు బోరింగ్ నీళ్లు కనీసం అంట్లు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మూసి 6 అయిందంటే దిల్చుకున్నారు బస్ స్టాండ్ కాడ నోరు తెరిచే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోటి నిండా దోమలు పోయేది. చికెనో మటనో తిన్నట్టు ఉండేది దోమలు తింటే. పాత తరం ఉన్నోళ్ళకి చాలా మందికి తెలుసు, ఇప్పుడు కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు. ఇవాళ వీళ్ళందరూ ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. మూసి దెబ్బకు ఈ ప్రాంతంలో ఇల్లు కూడా కిరాయికి తీసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను దిల్చుకున్నారులోనే ఉండిపోయినా, నాకు తెలుసు మూసి పక్కలే ఉంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ దోమల దెబ్బకు చీకటి పడుతుందంటే రాత్రంతా మేల్కతో ఉండేటోళ్ళు దోమలు కొట్టుకుంటా నిద్రపోయేటోళ్ళు కాదు. సంటి పిల్లలు ఉంటే ఇక వాళ్ళ బాధ చెప్పనాతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని, రోడ్లను విస్తరించుకోవాలని, చెరువుల నాలాలను కుంటల్ని కబ్జాలను తొలగించాలని, ఒక మంచి వాతావరణం, కాలుష్యరహితమైన నగరాన్ని ఈరోజు మన ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనకు నగరం విస్తరిస్తుంది.
అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. నేను ఈ ప్రాంతాన్ని, నా ఊరు ఇక్కడి నుంచే పోయేది, ఈ బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడనే చదువుకున్నప్పుడు ఇక్కడనే ఉన్నా. నేను ఇక్కడ ఎవరు ఉంటారు, ఎవరికి ఏం కావాలి. నేను జూబ్లీ హిల్స్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న మా వాళ్ళందరికీ కాలుష్యం ఇస్తే, ఇక్కడ మొత్తం జీవించలేని పరిస్థితి కల్పిస్తే ఊర్లలో భూములు అమ్ముకొని 100 గజాలు 200 గజాలు 300 గజాలలో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి? దీన్ని మళ్ళీ కాలుష్యం చేసుకుందామా? ఫార్మా కంపెనీలు మళ్ళీ సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 100ల కొద్ది తెచ్చి ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో మేము పెడతామని దిక్కుమాలినోడు చెప్తుండు. ఎందుకంటే ఆడెక్కడో అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాయన్ని తెచ్చి ఇక్కడ పెట్టిస్తాడంట. ఈ ట్యాంకర్లు వస్తే పొరక తీసుకొని కొట్టుర్రు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. ఓ పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాన్లకు లక్షలు కోట్లు కూడా సరిపోవు. దావకానకు అట్లా పోయి ఇట్లా వస్తే 2 లక్షలు బిల్లు అవుతుంది. ఏమమ్మి కట్టాలి, ఎక్కడ తెచ్చి కట్టాలి? అందుకే నేను ఆలోచన చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయనే అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు పోయినాడు ఆ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? ఎవరిని నిలగబెట్టడానికి తీసుకున్నావు? ఎల్బీ నగర్ ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నా. ఆవండోళ్ళు మా ఇబ్రాహీంపట్నం దాటంగానే భువనగిరి ఆలేరు పోయిరా. ఇక్కడ సచ్చిన శవాలు, మనుషుల శవాలు, పశువుల శవాలు, ఇక్కడుండే కాలుష్యం మొత్తం కిందికి పోతే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఊరు బయటకు పంపిస్తారు. ఇక్కడ ఉంటే నా బిడ్డ కడుపులో పుట్టబోయే బిడ్డకు కాలొంకరనో కన్నొంకరనో వస్తుంది. ఈడ వండిన ఒడ్లు తినే పరిస్థితి లేదు, పండించిన కూరగాయలు ఈరోజు వాళ్ళకి పెట్టే పరిస్థితి లేదు. పిల్లలు పట్నమన్న పోయి కూలి పని చేసుకొని బతుకుతారు, కానీ పుట్టబోయే బిడ్డలు ఇట్లా ఉడితే ఎట్లా అని ఆ తల్లిదండ్రులు దుఃఖంతో పిల్లల్ని పట్నం పంపిస్తారు. వాళ్ళ బాధ మీకు అర్థం కాదా? వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు ఈ విషయంలోనే బతకాలనా? చాంద్రాయణ గుట్ట నుంచి మొదలు పెడితే, సాదర్గట్టు నుంచి మొదలు పెడితే, గౌలిగూడ నుంచి మొదలు పెడితే ఈరోజు మూసరంబాగు ప్రాంతానికి వస్తే ఆ మురికి ఎంత ఉంది? ఎట్లా చేసి దాన్ని బాగు చేయాలని నేను ఆలోచన చేస్తుంటే మురికే ఉండాలి, మురికిల్నే ఉండాలి, మురికిల్నే పొరలాలి అని అనుకుంటారు. ఇవాళ రేపు మురికిలో ఒరిలే పందులు కూడా మురికెందుకు అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ మూర్ఖులకు ఎందుకు ఆ సంగతి అర్థమవుతలేదో నాకైతే అర్థం కాలే. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగానది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది, ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు
ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోండి. అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎన్ని నిధులు కావాలన్నా నేను ఇస్తా. జూబ్లీహిల్స్ తోడు గొప్పగా కేబీఆర్ పార్క్ పక్కన ఉంటున్నాను ఎట్లా చెప్పుకుంటుండో, ఇవాళ ఈ బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా మాకు కూడా 424 ఎకరాలల్లా అద్భుతమైన పార్క్ ఉంది, మా సోదరుడు రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాల పెట్టుబడులు ఇక్కడికి తేవడమే కాదు, ప్రపంచంలో ఉండే పర్యాటకులు భారత్ ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలి. ఈనాడు మనం సింగపూర్, టోక్యో, హాంకాంగ్ చూసి, న్యూయార్క్ను చూసి గొప్ప నగరం అని ఎట్లా అనుకుంటున్నామో, భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా చూసి అంత గొప్పగా చర్చించుకునేటట్టు ఆ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు ఎంపీగా ఆశించిన అభివృద్ధి నేను చేయలేకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అందుకే ఏది కావాలన్నా చేసే మీ సోదరుడు ఈరోజు అతిపెద్ద కుర్చీలో ఉన్నాడు. పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మా మిత్రులందరూ కష్టపడ్డోళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అభివృద్ధికి అనుమతులకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రోటరీ ప్రతినిధి ఉదయ్ పిలానీ గారు 6,70,00,000 విరాళాన్ని ఇచ్చారు అటవీ సంరక్షణ కోసం. వారికి ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. అలాగే అటవీ శాఖ పక్షాన మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ గారు, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు, ప్రియాంక మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు అందజేస్తున్న సన్మానం. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా.